పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతుంది, గొడవ జరుగుతుంది జమ్మూ కాశ్మీర్ గురించి. కనీసం ఒక చిన్న వీడియోలో నా చేసి పెట్టినవారా? నువ్వు ఇండియాలో పుట్టినావా, పాకిస్తాన్లో పుట్టినావా? నువ్వు ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉంటే ఫస్ట్ వేసేది నిన్నే, ఓకేనా? మేరా భారత్ మాతం జై. Hello ladies and gentlemen, this is Harsha from 3 Angry Boys. This video is basically for Pakistan. పహల్గామ్ అటాక్ జరిగింది 2025 ఏప్రిల్ 22. దీనికి రెస్పాన్స్ గా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా పహల్గామ్ అటాక్ కి మెయిన్ హెడ్ అయిన ఈ ముండా కొడుకు అలియాస్ మసూద్ అజర్ ఫ్యామిలీని వేసేసారు మనోళ్ళు. బికాస్ వాళ్ళు ఉండేది టెర్రరిస్ట్ క్యాంప్ లోనే అనమాట. బట్ ఈ ముండా కొడుకు అక్కడ లేడు. ఆ టైంకి వాడు అక్కడ లేడంటే ఆడికి ముందే తెలిసి అటాక్ జరగద్దని. అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలేసి ఇడు పారారయ్యాడు. ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఈ ముండా కొడుకులో ముండా ప్లేస్ లో మీరేమన్నా పెట్టుకోవచ్చు మీ ఫేవరెట్ వర్డ్, దాన్ని రీప్లేస్ చేసుకొని చూడండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసేటీడు, ఇండియా మీద బాగా తీర్చుకుంటా ఇట్లు మీ ముండా కొడుకు. చేత్తనా కొడుకు అయినా ఒరే గెడ్డంలో నీ మొహం ఉందా, మొహంలో గెడ్డం ఉందా, ఏంట్రా నువ్వు నీళ్ళలో ఉబ్బిన బఠానీకి ఎంట్రుకలు వచ్చినట్టు. అండ్ మిలిటరీ రిటాలియేషన్ ఆపరేషన్ లో సింధూర్ వచ్చింది. అండ్ డిప్లొమాటిక్ ఫాలోఅవుట్ లో వచ్చింది పాకిస్తాన్ కి పోయే నీళ్ళని ఆపడం. అండ్ ఈ నీళ్లు కట్టేసామని చెప్పి కోపంగా ఒకటి వచ్చి రివర్ లో వాటర్ పారకపోతే రక్తం పారుద్ది అన్నాడు. ఏనా పాకిస్తాన్ అంత పీరియడ్సా? సర్లే పాపం ఏడస్తున్నారు కదా అని నీళ్ళు ఓపెన్ చేస్తే వరదలు వచ్చాయంట. దానికి కూడా ఏడస్తున్నారు అదోళ్ళు. ముందు నొయ్యి వెనక గొయ్యి, దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇల్లే. ఇండియాతో గొడవ పడలేక ఏడుస్తుంటే వెనకాల నుంచి బలోచిస్తాన్ కూడా ఎత్తుకునింది పాకిస్తాన్ ని. రియల్ లైఫ్ గ్యాంగ్ బ్యాగ్ అంటే ఇదేనేమో. రోషానికి పోయి ఇండియా మీద మిసైల్స్ వదిలేరు. మన S-400 డిఫెన్స్ సిస్టమ్ వచ్చిన మిసైల్స్ వచ్చినట్టే బేల్ చేసింది థ్యాంక్స్ టు రష్యా. అండ్ మన వాళ్ళకి టైం పాస్ అవ్వక 4 మిసైల్స్ అటు వేస్తే పాకిస్తాన్ వాళ్ళు కూడా డిఫెన్స్ సిస్టమ్ యూజ్ చేశారు. అది పనిచేసింది. బట్ వాళ్ళ మీదే తిరిగి పనిచేసింది. ఆ డిఫెన్స్ సిస్టమ్ కి యూజే లేదు. అది ఎట్టబడితే అట్ట పేలిపింది. దాంట్లో మిగిలింది ఒకటే మేడ్ ఇన్ చైనా అనే స్టిక్కర్. ఎందుకంటే ఆ స్టిక్కర్ చేసింది కొరియాలో అనమాట. మన సబ్స్క్రైబర్స్ అందరూ డిహైడ్రేట్ అయ్యాక ఉచ్చబోస్తేనే ఆ పాకిస్తాన్ వరదలో చెల్లిపోద్ది. మళ్ళీ ఇండియాకి వచ్చి అంటే వీళ్ళు రాముడు కూడా పగల కొడతారంట. కళ్ళలు కనండ్రా, కల్లో బతకొద్దు. గోధుమ పిండి కమ్ముడు పోయే కంట్రీ కూడా ఇండియా గురించి మాట్లాడడమే. ఈ వీడియో చూడండి ఒకసారి. ఈ బొడ్డోడంట పెద్ద అయ్యాక ఇండియా నాశనం చేస్తాడంట. ఈ స్టేట్మెంట్ కి ఈ ఫ్రీడమ్ ఉన్న దెయ్యం రిపోర్టర్ లొడ్డ అంటే ఇలా అనింది, స్ట్రాంగ్ ఆర్మీ వావ్ గ్రేప్. ఎప్పుడు జూటు తిండుకోవాలి ఆంటీకి గ్రేప్ అంట గ్రేప్. ఆ పిల్లోడు తప్పే ఉందిలే. స్కూల్ కి బదులు టెర్రరిస్టులు పెట్టిన మద్రాసాలో ట్రైన్ అయితే ఇలానే తయారవుతారు పిల్లకాయలు. వీళ్ళు మళ్ళీ BBC ఇంటర్వ్యూకి వెళ్ళి పాకిస్తాన్ సింబల్ ఆఫ్ పీస్, చెస్ట్ పీస్, లెగ్ పీస్ అంటారు. గోధుమ పిండికి బ్లాస్ట్ అయ్యే యాదవులు. అసలు పిల్లలు ఏం ఆడుతున్నారా, ఏం చెప్పి పెంచుతున్నారు వాళ్ళకి? అక్కడ అటాక్ జరిగింది టెర్రరిస్ట్ క్యాంప్ లో గానీ సివిలియన్స్ ఉండే ఏరియాలో కాదు. చుట్టూ సివిలియన్స్ ఉన్నా కూడా ఆ టెర్రరిస్ట్ ఉండే మసీదులోనే అక్యురేట్ గా మిసైల్స్ పడ్డాయి. ఇవి కనబడని సో కాల్డ్ టాక్సిక్ సెక్యులర్స్ ఆఫ్ అవర్ కంట్రీ ఏమంటారు? పాపం ఇన్నోసెంట్ సివిలియన్స్ ని తప్పు లేకుండానే చంపేశారు బ్రో మన వాళ్ళు. ఓరే ఎర్రి ఇన్నోసెంట్ సివిలియన్స్ అనేవాడు టెర్రరిస్ట్ క్యాంప్ లో ఏం చేస్తున్నాడు అది అడుగు ముందు. ఎర్రి గొర్రె. అంతేకాని నేను సెక్యులర్ ని, నాకు కులం లేదు మతం లేదు అనుకో. ఎర్రి పాపం. ఈ పాకి మండలికి మీమ్ వార్ లో ఏం చేయాలో అర్థం కాక టీ వాస్ ఫ్యాంటాస్టిక్ అంటున్నారు. చైనా సపోర్ట్ పెట్టుకొని కూడా 1947, 1965, 1971, 1999 వార్స్ ఓడిపోయి ఆ ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలో తెలియక సెలబ్రేట్ చేసుకున్న ఒకే ఒక్క వర్డ్, ద టీ వాస్ ఫ్యాంటాస్టిక్. ఏదో టైం బ్యాడ్ అయ్యి ఓల్డ్ ఫైటర్ జెట్తో కూడా 2 F-16 లేపేసి పాకిస్తాన్ లో అనవసరంగా ల్యాండ్ అయిన అభినందన్ గారికి ఒక టీ ఇచ్చి మళ్ళీ అది ఎలా ఉందని అడిగితే పాపం జాలేసి మొహమాటానికి పోయి ఆ టీ పెద్ద గొప్పగా లేకపోయినా కూడా ఏదో ఫార్మాలిటీ కోసం అభినందన్ గారు అలా అన్నారు, ద టీ వాస్ ఫెంటాస్టిక్ అని. బట్ అంత లేదు నిజానికి. కానీ మన తెలుగు స్టేట్స్ లో టాప్ నాచ్ టీ, కాఫీ, మోకా కాఫీ, క్యాపచినో ఇంకా చాలా ఉన్నాయి. నాకు అవి నోరు తిరగవు కానీ నోట్లో పెట్టుకుంటే బ్లాస్టే. ఇది ఎక్కడో కాదు, మనకొండ అత్తపూర్ గచ్చిబౌలి కెఫే చాయ్ లవర్స్ అని ఉంటది. CCL ఇది ఇండియాస్ ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే. లో కర్పూచినో 400 ఉంటది. అది క్యాపుచినో రా, కర్పూచినో కాదు. ఫ్లో కట్ చేసాం అనుకో, నీది కట్ చేస్తా. ఇప్పుడు ఆ తోడు అంబియన్స్ కి, సీటింగ్ కి, తొక్కకి, తోటకూరకి, ఏసీకి అన్ని కలిపి క్యాపుచినో అని చెప్పి 400 తీసుకుంటాడు. బట్ మన CCL లో అలా కాదు. నీకు మంచి క్యాపుచినో కావాలంటే దొరికేస్తుంది నీ బడ్జెట్ లోనే విత్ గుడ్ మ్యూజిక్ అండ్ అంబియన్స్. ఇక్కడ నీకు కావాల్సిందే దొరుకుద్ది. కొంచెం ఎక్కువ కాదు, కొంచెం తక్కువ కాదు, కరెక్ట్ గా ఉంటది. మిగతా కేఫ్స్ లో లాగా మీకు మెనూలో ఉండే బొమ్మ ఒకటి మనకి ఇచ్చేది ఒకటి కాదు.
ఈడ రెండు ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ సాయి పల్లవిని చూపించి సాయి పల్లవి డూప్తో యాక్టింగ్ చేపిస్తే ఎలా ఉంటుందో అలా చూపిస్తాడు. బట్ CCL లో అలా కాదు, నీకు చూపించిందే తీసుకొస్తారు. తలపతి విజయ్ కూడా అప్పుడప్పుడు జాగింగ్ చేసి వచ్చి రిఫ్రెష్ అవడానికి CCL లో క్యాపుచినో తాగుతాడని ఇంటెల్ రిపోర్ట్ ఉంది తెలుసా. ఇక్కడికి మూవీ ఆర్టిస్టులు వస్తారు, ఫిలిం మేకర్స్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చలాకి చంటి, జానీ మాస్టర్, కలర్ ఫోటో హీరో సుహాస్ ఇలా వస్తా ఉంటారు. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో పాటు వచ్చి ఇక్కడ ఫిలిం డిస్కషన్స్ పెట్టుకోవచ్చు, చిట్ చాట్లు చేసుకోవచ్చు, ఒక కాఫీ తాగుతూ. వీళ్ళు ఫ్రాంచైజెస్ కూడా ఇవ్వడానికి చాలా రెడీగా ఉన్నారు. సో వైలేట్ ఇంతకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కేఫ్ ఇండియాలో దొరకదు. సో గో వెళ్ళి ట్రై చేయండి. నా పేరు చెప్తే 2 సిప్పులు ఎక్స్ట్రా కూడా ఇస్తారు. మీ ఫ్రెండ్స్ ని ఎత్తుకెళ్ళి మీటింగ్ పెట్టడానికి ఇదే మంచి ప్లేస్. మణికొండ, అత్తపూర్, గచ్చిబౌలి. కమింగ్ బ్యాక్ టు పాకిస్తాన్, ఇండియాకి సపోర్ట్ ఇస్తూ ఓపెన్ గా ఇజ్రాయెల్ అండ్ రష్యా వచ్చి వి సపోర్ట్ ఇండియా అని అన్నారు. ఇంకా ఈ వార్ లో పాకిస్తాన్ గొడవ పడడానికి పాయింట్ లేదు. బట్ ఇండియాలో ఉంటూ కొంతమంది ఇలా అంటున్నారు, పాలెస్టీన్ ని ఇజ్రాయెల్ చాలా కష్టపెట్టింది, సో నేను ఇజ్రాయెల్ కి అగెయిన్స్ట్. వాట్ ద ఫక్ బ్రో, నీళ్లు కాపాడాలని ఇంకోటి వచ్చి హెల్ప్ చేస్తున్నా అంటే వాడు పాలెస్తీన్ తో వార్ చేశాడని చెప్పి నాకు వాడు సపోర్ట్ వద్దని అన్ను ఎంత కరెక్ట్? ఏమన్నా నేను చెప్పు, మరి ఎంత మత పిచ్చేంట్రా మీకు? నోట్, ఇండియా ఇంకా బాగుందంటే కొంతమంది ముస్లిమ్స్ ఇంకా ఇండియాకి పేట్రియాట్స్ గా ఉన్నారు కాబట్టి. అంతెందుకు ఆపరేషన్ సింధూర్ని లీడ్ చేసిన ఇండియన్ ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి ఒక ముస్లిం కాదు, ఇండియన్. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ రాజ్పుత్ కాదు, ఇండియన్. ఇలా ప్రతి ఒక్కడు అనుకోవాలి. ఇదే పహల్గామ్ అటాక్ పాలెస్టీన్ లో జరిగితే ఏడుస్తూ స్టోరీలు పెట్టిన మనోళ్ళు సో కాల్డ్ ఎందుకులే, పహల్గామ్ లో జరిగితే ఏడవలేదు ఎందుకు? ఈ బాలీవుడ్ వాళ్ళు చేసిన పబ్లిసిటీకే బ్రో. ఇంత జరిగినా ఇండియా బయట ఎనిమీస్ తో ఇంట్లో ఎనిమీస్ తో ఫైట్ చేస్తూనే ఉంది. US వాళ్ళు ఇచ్చిన F-16s ని ఇండియా లేపేసింది. పాకిస్తాన్ ఏమో మేము ఇండియా వాళ్ళ 5 రఫేల్స్ ని పడుకోబెట్టేసాం అంటారు. కొంచెం అన్నా ఉందారా సెన్స్ మీకు? F-16 అంట రఫేల్ ని పడుకోబెట్టే అంట. ఫెరారీ నానో ఓడించడం అంటే ఇదేనేమో. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ లైన్ కి వచ్చి మేము టెర్రరిస్టులకి పాలు పోసి విప్పుతున్నాం, ఇప్పుడు ఇండియా మా మీద వచ్చబోస్తుంది అంటాడు. ఇంకో పక్క వీళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఏమో టెర్రరిస్టుల మీద వార్ జరిగితే పాకిస్తాన్ ఫ్రంట్ లైన్ లో ఉండే వాళ్ళ మీద పోరాడుతుంది అంటాడు. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థం అవుతుందా? ఒరే ఒసామా డస్ట్బిన్ లాడని వేసేసింది ఎక్కడో తెలిస్తే అర్థం అవుద్ది ఏది టెర్రరిస్ట్ నేషన్ అని. అసలు ఈ టెర్రరిస్టులకి మోటివ్ కూడా కామెడీగా ఉంటది. టాప్ 10 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మోటివ్ ఏంటి అని గూగుల్లో చూస్తే వరల్డ్ లో ఇస్లాం మాత్రమే ఉండాలని అంటున్నారు. ఐసిస్, అల్ ఖైదా, అల్ సబాబ్, బోకో హరామ్, హిజ్బల్లా, హమ్మస్, లష్కర్-ఇ తైబా, జైష్ మొహమ్మద్, ఇండియన్ ముజాహిద్, హిజ్బుల్ ముజాహిద్. అండ్ దీంట్లో ఈ హమ్మస్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ పాలెస్టీన్ లో ఉంటూ ఇజ్రాయెల్ తో వార్ చేసింది. ఫకింగ్ టెర్రరిస్ట్. ఇజ్రాయెల్ అటాక్ చేసింది హమ్మస్ తోనే. ఇప్పుడు పాలెస్టీన్ సిటిజన్స్ ఇజ్రాయెల్ కి అగేన్స్ట్ గా ఉన్నారు, కానీ ఇజ్రాయెల్ పాలెస్టీన్ సిటిజన్స్ కి అగేన్స్ట్ గా లేదు. ఇజ్రాయెల్ హమ్మస్ కి అగేన్స్ట్ గా ఉంది. హమ్మస్ లేకపోతే అక్కడ ఖచ్చితంగా పీస్ ఉంటది. సేమ్ వే కాశ్మీర్ లో కూడా ఈ హిజ్బుల్ ముజాహిద్ అనే ఆర్గనైజేషన్ కాశ్మీర్ లో ఉంది. ఇది కాశ్మీరీస్ ని పాకిస్తాన్ లో కలపడానికి తోడ్పడుతుంది. ఈ ఎదవలకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే ఇండియన్ ముస్లింలు అందరూ పాలెస్టీన్ ముస్లిమ్స్ లా ఉంటారు అనుకోవడమే. కాశ్మీర్ లో ముస్లిమ్స్ అండ్ పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా ఉంటూనే ఉన్నారు ఎప్పటి నుంచో. కానీ బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఉండే ముండలు ఏం చేస్తున్నాయో చూడండి. రోడ్డు మీద పాకిస్తాన్ ఫ్లాగ్ వేసి నడవనరా అంటే నడవరు. కానీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో ఇండియన్ ఫ్లాగ్స్ స్కూల్లో ఎంట్రన్స్ కు ముందే తొక్కిస్తారు. కానీ పాకిస్తాన్ ఫ్లాగ్ ఇండియా రోడ్డు మీద కనిపిస్తే తీసేస్తారు. వాట్ ద ఫక్. ఇప్పుడు ఎందుకని ఎతికితే పాకిస్తాన్ ఫ్లాగ్ మీద అంట స్టారో మూనో ఉన్నాయి, అవి రిలీజియస్ అంట వీళ్ళకి. ఇప్పుడు నేషన్ కంటే ముందు గాడ్ ని పెడుతున్నట్టేగా. ఇప్పుడు వీళ్ళని ఏమనాలి? నీకు అంతగా కంట్రీ కంటే గాడ్ ఇంపార్టెంట్ అంటే దేర్ ఆర్ అదర్ కంట్రీస్ మీలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాయి. యూ కెన్ గో దేర్. నాట్ ఎవ్రీవన్ ఆర్ లైక్ దిస్. అండ్ ఈ ముండా కొడుకు ఇండియాలో ఉంటూ ఫేస్బుక్ లో ఈ పోస్ట్ వేసాడు. మనోళ్ళు వీడికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు అండ్ 6 కేసులు కూడా పడ్డాయి మీద. అండ్ ఈ పాకీ మీడియా 7th మే ముందు ఈ యాంకర్ ఓవర్ యాక్షన్ చేసింది. పెద్ద శౌర్యంగా లాగా అందరికి వార్నింగ్లు ఇచ్చింది, ఇలా మాట్లాడింది. బట్ తర్వాత ఇండియా అటాక్ చేశాక తన రెగ్యులర్ వర్క్ ఏం చేయాలో చేసింది. నా ఫ్రెండ్ కంటే ఎక్కువ రంగులు మారుస్తుందండి ఈవిడ. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. టిపికల్ పాకిస్తానీ మెంటాలిటీ. కొన్ని రోజులకి ఈ టర్కీ కోడి పాకిస్తాన్ కి 400 డ్రోన్లు ఇచ్చి ఇండియా మీదకి పంపించింది. బట్ S-400 ఇస్ అవే బ్రో. వచ్చినట్లు లేపేసాయి. వెంటనే USA ఇచ్చిన F-16లు పోతున్నాయని చెప్పి ట్రంప్ వచ్చాడు అనమాట. సన్ ఆఫ్ సత్యమూర్తిలో బ్రెమ్మీ లాగా గొడవను సార్ట్ చేయడానికి ట్రై చేశాడు. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట.
ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసాడు. ఇండియా పాకిస్తాన్ వార్ లో అంటే యుఎస్ఏ వచ్చిందంట, మధ్యస్థం చేసిందంట, సీజ్ ఫైర్ పెట్టిందంట. మనం అంట కామన్ సెన్స్ ఇంటెలిజెన్స్ వాడామంట, దానికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇండియా అయినా కామ్గా ఉంది దీని తర్వాత, కానీ ఆ పాకిస్తాన్ కోకలు 5 గంటలకు మళ్ళీ ప్రవోక్ చేస్తూ బాంబులు వేసారు. అవి ఎలాగో మన దాకా రాలేదనుకోండి, గాలిని లేపేసింది మన S-400, అది వేరే విషయం. ఇప్పుడు ఏమంటావు ట్రంప్ బాబాయ్ చెప్పు. ఇదేదో పెద్ద పూగుటేసినట్టు, పెద్ద మట్టడేసినట్టు, ఇవి టింగ్ టింగ్ అని, ఈ పెద్ద తేగరు, ఈ పెద్ద బాయ, ఇదేమి లేడు. పూగు అంటే ఇది ఒక పెట్టుకున్నాడు, పూపుని బొప్పని మొట్టుని చౌళ్ళుండి. మన ఎయిర్ ఫోర్స్ కామ్ గా ఉంటదా? అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఇండియాస్ ఆపరేషన్ సింధూర్ ఈజ్ నాట్ యెట్ ఓవర్ అని పెట్టేసింది. ఇంకా అవ్వలేదు, అది ఇంకా ఉంది. పాకిస్తాన్ కి చుక్కలు కనిపిస్తాయి. ఇప్పుడు కొన్ని మీమ్స్ చూద్దాం రండి. పాకిస్తాన్ మీమ్స్ చూద్దాం రండి. మధ్యప్రదేశ్ పోర్ట్ డెస్ట్రాయిడ్ బై పాకిస్తాన్ నేవీ. ఇది సర్కాజమా ఎరువుదనమో నాకు అర్థం కావట్లేదు. మధ్యప్రదేశ్ లో పోర్టే లేదు, స్టిల్ పాకిస్తానీ నేవీ వచ్చి చేపలు పట్టుకుని వెళ్ళింది. మట్ట గుడిసెలు తినంటారా, బాగుంటది మీకు, అదే కరెక్ట్. మట్ట గుడిసె ఈజ్ అ ఫిష్. మళ్ళీ మన దగ్గర ఉండే పాకిస్తాన్ వాళ్ళు ఏడస్తారేమో. నో, పాకిస్తాన్ వాళ్ళకి మట్ట గుడిసెలే కరెక్ట్, లేకపోతే ఇండియన్స్ వాళ్ళు నో నేనేం బూతులు మాట్లాడను. ఇండియాకి సపోర్ట్ చేసే కంట్రీస్ కి పాకిస్తాన్ ఏమని వార్నింగ్ ఇచ్చిందో తెలుసా? ఇది ఒక మాస్ వార్నింగ్. అంటే వాడు ఏదో రకంగా చెప్పాడు, నేను తెలుగులో చెప్తానండి. ఇండియాకి ఏ కంట్రీ అన్నా సపోర్ట్ చేస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు మేము వెనక్కి ఇయ్యం. అది రూపాయి వడ్డీ కానీ, ₹2 వడ్డీ కానీ, వడ్డీ ఇయ్యం, అసలు ఇయ్యం, గెలుపుంటారా. స్వామి కార్యం స్వకార్యం లాగా ఇండియాకి సపోర్ట్ చేసే కంట్రీస్ కి వీళ్ళు శత్రుత్వంతో పాటు వాళ్ళ దగ్గర తీసుకున్న లోన్లు కూడా వెనక్కి ఇవ్వమంటున్నారు. ఫస్ట్ మీ కంట్రీని కాపాడుకోండి భయ్య, తర్వాత లోన్లు ఇద్దరు కానీ. చైనానే తూ అంటది కొన్ని రోజులు పోతే మిమ్మల్ని. అసలు ఎంతమంది డాడీలు రా మీకు? ఇండియా అఫీషియల్ డాడీ, అమెరికా ఏమో డబ్బులు ఇచ్చే డాడీ, చైనా ఏమో ఎందుకులే అదే బ్లాంకెట్స్ వేసి పరుపులు వేస్తుంది అంటగా పాకిస్తాన్. And that's it for this video. I hope every Indian supports India. తొందరలో పాకిస్తాన్ మనలో కలిపేసుకుందాం, మసూద్ అజర్ నేసేస్తాం, ఐసిస్ ని పొడుగుబెడేద్దాం, ఎలాంటి ఆర్గనైజేషన్ లేని ప్రపంచ శాంతి కోసం వెయిట్ చేద్దాం. మీ 3 యాంగ్రీ బాయ్స్. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్, అల్లాహు అక్బర్, ప్రైజ్ ద లార్డ్. మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. అండ్ మీవి కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ కానీ ఉన్న బిజినెస్లు ఉంటే చెప్పండి, మేము ప్రమోట్ చేస్తాం ఫర్ అవర్ పొట్టకూటి కోసం. లైక్ ది వీడియో, షేర్ ది వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. నెక్స్ట్ అయితే కలుద్దాం. బోయ్. ఒరే వచ్చే సంవత్సరం పాకిస్తాన్ ట్రిప్ వేద్దాం పదా. కొత్త ఐపీఎల్ టీం అంట, కరాచీకి పేరు మారుస్తున్నారు, రామ్నగర్ అని తెలుసా? ఇక్కడ ఫిల్మ్ డిస్కషన్స్ పెట్టుకోవచ్చు, చిట్ చాట్లు చేసుకోవచ్చు, ఒక కాఫీ తాగుతుంది. వీళ్ళు ఫ్రాంచైజెస్ కూడా ఇవ్వడానికి చాలా రెడీగా ఉన్నారు. సో వైలేట్, ఇంతకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కేఫ్ ఇండియాలో దొరకదు.